ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. శ్రీ లలితా సహస్రనామ పారాయణలో మనం మరో విశేషమైన నామం దగ్గరకు చేరుకున్నాం. ఈరోజు మనం తెలుసుకోబోయే నామం శివ. ఈ నామానికి మంత్రస్వరూపం శ్రీ శివాయై నమః. మనం ఇంతకుముందు ఎన్నో నామాలలో చెప్పుకున్నట్లుగా శివశక్తులకు ఏమాత్రం భేదం లేదు. శివుడు అమ్మవారు ఒక్కరే. ఈ నామంలో అమ్మవారు సాక్షాత్తు పరమేశ్వరుని నామమైన శివ అనే పేరుతో పిలువబడుతున్నారు. శివ అంటే మంగళకరమైనది, శుభాలను కలిగించేది, ఆనందాన్ని ప్రసాదించేది, శాంత స్వరూపిణి అని అర్థం. అమ్మవారి యొక్క ఈ దివ్య తత్వాన్ని ఈ నామం మనకు స్పష్టం చేస్తుంది. శ్రీ లలితా సహస్రనామాలను రచించిన వసిన్యాది వాగ్దేవతలు అమ్మవారికి 3 రహస్య నామాలు ఉన్నాయని చెబుతారు. అవి శివ, భవానీ, ఉమా. ఈ 3 అత్యంత శక్తివంతమైన రహస్య నామాలలో ఒకటైన శివ అనే నామాన్ని సాధకులను అనుగ్రహించడానికి ఇక్కడ మనకు తెలియచేశారు. ఈ నామాన్ని పఠించిన వారికి అమ్మవారి ప్రత్యేక అనుగ్రహం లభిస్తుంది. క్లుప్తంగా చెప్పాలంటే శివుడు శుభాలను, మంగళాన్ని, ఆనందాన్ని ప్రసాదించేవాడు. కానీ ఆయన ఆ శుభాలను కలిగించడానికి ఉపయోగించే శక్తి స్వరూపిణియే అమ్మవారు. అందుకే ఆ శక్తి స్వరూపిణి ఈ నామంలో శివ అని కీర్తించబడుతున్నారు. ఈ నామాన్ని పఠించిన వారికి అమ్మవారు అన్ని శుభాలను, మంగళాలను, ఆనందాన్ని కూడా ప్రసాదిస్తారు. అమ్మవారి అనుగ్రహం మనపై ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ ఓం శ్రీమాత్రే నమః.